సీతక్క గురించి రాసుకొచ్చింది. సీతక్క దగ్గర 20 లక్షలు తీసుకున్నాడు ఈ దొంగ. సీతక్క దగ్గర 20 లక్షలు తీసుకున్నాడు ఈ దొంగ. నన్ను మేడం అని పిలవద్దు, సీతక్కనే పిలవండి. అధికారులకు మంత్రి సూచన. మేడం అంటే దూరం అవుతుందన్న సీతక్క, సీతక్క అంటే మీ చెల్లి అక్కగా కలిసిపోతామని వాక్య. నిజమే అక్క, ఇదైతే సంతోషమే. కానీ పాలన కూడా మా అక్క లెక్కనే చేయండి అక్క. మీరు పిలవడంలో కాదు, ఇది పాలనలో చూపించాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి ఏదైనా అక్రమం చేసినా మా అక్కగా మీరు తోడు ఉండాలి. గప్పుడు మేము నమ్ముతాం. పిలుపులు ఏమున్నది అక్క, అక్క అనొచ్చు, షేల్ అనొచ్చు, మేడం అనొచ్చు. పాలనలో కావాలి. అరే మా బిడ్డ మంత్రి అయింది, మా అక్క మంత్రి అయింది, మాకేం ఆపద వచ్చినా మా అక్క ఆదుకుంటుంది. ఈ పాలనలో నీ మార్పు చూపించు. పిలుపులో ఏమున్నది అక్క, ఒకరు మేడం అంటారు, ఒకరు అక్క అంటారు, ఒకరు చెల్లె అంటారు, ఇంకోరు బిడ్డ అయితే బిడ్డ అంటారు. పిలుపులో కాదు, పాలనలో చూపించండి. పాలనలో చూపెడితే అప్పుడు ప్రజలు మిమ్మల్ని మెప్పు పొందుతారు. మొత్తానికైతే నన్ను మేడం అనొద్దని చెప్తుంది సీతక్క గారు. ఏమున్నదిరా, ఏమైనా కొత్త రాసుకొచ్చినారు? ఒక్కొక్క వార్త కూడా కొత్త రాసుక రాలేదురా. మత్తేసుమలిగా, అరే మత్తేసుమలిగా, వట్టకాయ అనేమో ఆ గురువు పెట్టిండు ఆయన స్వామీజీ. ప్రజలేమో నీకు ముద్దుగా బ్లాక్ మెయిలర్ అని పెట్టిండు. నేనేమో బహుజనుల మీనబామారి అని పెట్టిన. మీ అల్లుడేమో దళాల్ మల్లేశం అని పేరు పెట్టిండు. ఇన్ని పేర్లు, ఇంత ఘనత సాధించిన నీకే దక్కుతుందిరా. ఈ క్రెడిటు, ఈ ఘనత, ఈ మహావైభవం అంతా నీకే దక్కుతుందిరా మల్లిగా. ఏంద్రా ముచ్చట. ఇక ఏమన్నా రాసిండ్లా మనలు కామెంట్స్ రాయమంటే, రైతు బంధు పడ్డదా లేదా రాయండి అంటే ఏంది. హలో, నా ఇక్కడ లైవ్ లో ఉన్నామండి, ఏదన్నా చెప్పేది ఉందా? ఏం లేదు, ఒక్క నిమిషం మాట్లాడతా. నిన్న ఈ ప్రజాపాలన అప్లికేషన్ గురించి పోతే, అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత రేషన్ కార్డు లేదని రిటర్న్ పంపించి, అందుకే మెసేజ్ రిటర్న్ పంపించి తీసుకుంటారు ఏమంటున్నారు. అయితే నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే రేషన్ కార్డు లేకపోయినా అప్లికేషన్ తీసుకుంటామని చెప్పిండు. అది వాళ్ళకు లైవ్ చూపించిన నేను యూట్యూబ్ అక్కడ చూపించిన. మీ ఏమో సార్ మాకు తెలియదు, మా కమిషనర్ అయితే, నేను కొంపల్లి కమిషనర్ అయితే తీసుకోవద్దని చెప్పిండు. తీసుకుంటారు, మీరు మీ ఇష్టం అయితే మేము తీసుకోము, వాళ్ళు మాకు ప్రాబ్లం తీసుకోవాలి. ఆర్డర్ అయితే పాపం కొంతమంది రేషన్ కార్డు లేని వాళ్ళు వాళ్ళైతే ఆడ గోల తీసుకోకపోతే తిప్పుకుంటూ పోతానే ఉన్నారు. అంటే ఇప్పుడు అప్లికేషన్ మనం తీసుకొని నింపించేటప్పుడు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలంటున్నారా? రేషన్ కార్డు లేదు, మేము ఆధార్ కార్డు పెట్టాం, మాకు రేషన్ కార్డు లేదు అంటారు. మరి ఎట్లా అంటే రేషన్ కార్డు మళ్ళీ అప్లై చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఏ అధికారి దగ్గరికి పోయింది? ఇది అక్కడ అది ఒక టెంట్ వేసి ఒకటి లైట్ క్యూ లైట్ పెట్టింది అన్నట్టు. అంటే అక్కడ ఏదైనా అధికారి ఉన్నారా? ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు ఇట్లా లేరు. అలా జూనియర్ అసిస్టెంట్లు వాళ్ళ వీళ్ళని కమిషనర్ ఆఫీస్ వాళ్ళు వాళ్ళ వీళ్ళు పెట్టిన ఆఫీసర్లు ఎవరు లేరు. అంటే మరి ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలను వీళ్ళు బేఖాతరు చేస్తుందా? చేసిండ్రు. నేను చూపించిన రేషన్ కార్డు లేకపోయినా పర్లేదు తీసుకోమని అంటే, ఏమో కమిషనర్ అలా చెప్పిండు. ఏ కమిషనర్ అట? ఏ కమిషనర్ అట? కొంపల్లి కమిషనర్ పేరు నాకు కూడా ఐడియా లేదు. ఒక్కసారి మీరు వీలైతే ఆ కమిషనర్ గారి నెంబర్ కనుక్కొని మాకు ఫార్వర్డ్ చేయండి. ఇంకోటి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రజల దగ్గర ప్రజలనేమో ఇట్లా ఇబ్బంది పెడుతూ ప్రెస్ మీట్ లోనేమో రేషన్ కార్డు లేకపోయినా తీసుకుంటామని చెప్తాను. మరి ఎట్లా అంటే వాళ్ళు ఏమన్నారు, మీరు రేషన్ కార్డు అప్లై చేసుకుంటే అది వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి. రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారో మళ్ళీ అప్పుడు 6 గ్యారంటీలకు వచ్చి అప్లై చేసుకోండి అంటాను. అప్లై చేసుకుని అప్పుడు మళ్ళీ అది దేవుడు ఎరుగు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారో తెలియదు. అప్పటి వరకు 6 గ్యారంటీలో ఏ గ్యారంటీ రాదు. ఓకే, ఒక మంచి సమాచారం అయితే అందించారు. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే రేషన్ కార్డు లేని వాళ్ళకు ప్రస్తుతం 6 గ్యారంటీలు వర్తించవు. అప్లై చేసుకోమని చెప్పినా కూడా రేషన్ కార్డు ఉంటేనే తీసుకుంటాము అని మేడ్చల్కు సంబంధించిన కమిషనర్ గారు చెప్పిండ్లాట. దీన్ని బట్టి ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో ప్రజల ముందట నమ్మబలుకుతాండు, ఆఫీసర్లకు మాత్రం ఆర్డర్లు పంపిండు. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గం.
అందరు చూడ ప్రెస్ మీట్ లో ముందట రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా అప్లికేషన్ తీసుకుంటాం అని చెప్పిండు. రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారెంటీలు వర్తిస్తాయట. ఇక చూసుకోండి, ఏడికి తీసుకొచ్చినా చూసుకోండి. 6 గ్యారెంటీలు ఇప్పుడు మీకు రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయో తెలియదు. రేషన్ కార్డులు వచ్చినాకనే 6 గ్యారెంటీలు వర్తిస్తాయి. ఇక ఇది ఇట్టున్నది, ఏమున్నది ఇక తెలంగాణ ప్రజలారా, మొత్తానికైతే 6 గ్యారెంటీల పేరట రాష్ట్ర ప్రభుత్వం నానా రకాలుగా డ్రామాలు అవుతుంది. ఆ డ్రామాలన్నిటినీ ఎప్పటికప్పుడు మీరు పసిగట్టాలి, తిప్పికొట్టాలి. ఓ వైపు రేషన్ కార్డు వద్దుంటూనే రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారెంటీలు వర్తింపు అంటారు. ఇక ఇది వాటి